వర్కింగ్ ఉమెన్ నాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది సార్ హెల్త్ ఇన్సూరెన్స్. అయినా కూడా నేను మళ్ళీ అడిషనల్ గా తీసుకోవాలా హెల్త్ ఇన్సూరెన్స్? ఫస్ట్ క్వశ్చన్, కంపెనీ ఎంత కవరేజ్ ఇస్తుంది? 5 lakhs. 5 lakhs. మ్యాక్స్ 8 lakhs. ఇప్పుడు జబ్బు 20 లక్షలు అయితే కంపెనీ ఎంత ఇస్తుంది? 5 lakhs. మరి రిమైనింగ్ 10-15 lakhs ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? 5 lakhs సరిపోద్దా? ఫస్ట్ థింగ్, నో. ఇది ఫస్ట్ పాయింట్. ఒక ఆన్సర్ వచ్చింది కదా. అవును. నెక్స్ట్ పాయింట్, జాబ్ పోద్దని భయం ఉందా? జాబ్ లాస్ అయితే ఏంటని? అవును. మరి జాబ్ పోతే ఇన్సూరెన్స్ పోద్ది కదా. యా ట్రూ. జాబ్ పోయింది, ఇన్సూరెన్స్ పోయింది, అప్పుడు జబ్బు వస్తే గాన్. అవును. సరే, జాబ్ చేస్తున్నప్పుడు జబ్బు వచ్చింది, కంపెనీ కాబట్టి కవర్ చేస్తుంది ఏదో వచ్చినా. తర్వాత ఇంకా జాబ్ చేయలేని కండిషన్ వచ్చింది, అప్పుడు పాలసీ బయట దొరుకుతుందా? అప్పుడు ఇంకా ఆస్తులు అమ్ముకోవడం మొదలు పెట్టాలి. అవును. ఎంప్లాయర్ పాలసీని మన పాలసీ అనుకోవడం బుద్ధి తక్కువ పని. ఓకే. 5 lakhs 10 lakhs ముక్కు కూడా పనికిరావు. ఓకే. సైనస్ సర్జరీ ఈజ్ కాస్టింగ్ 5 lakhs టుడే. పెళ్లిన ప్రొసీజర్ ఇన్ హైదరాబాద్. ఆ 5 lakhs నమ్ముకుంటే పెద్ద ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? అవును. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎంప్లాయీస్ ఆర్ డూయింగ్. 5 lakhs 10 lakhs పిల్లలకు అవుతుంది. రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళమని చెప్పండి. నేను పిల్లలు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళి రెయిన్బో హాస్పిటల్ బిల్లింగ్ డెస్క్ వెళ్ళి హైయెస్ట్ డిశ్చార్జ్ అయిన బిల్ ఎంతమ్మా అని అడగండి ఈ రోజు. అప్పుడు చెప్పండి దాంట్లో సగం తీసుకోమని చెప్పండి ఇన్సూరెన్స్. ఎంప్లాయర్ పాలసీ పట్టుకుంటారు. తుమ్మితే ఊడిపోయే జాబ్లు ఇవి. అక్కడ భయం ఉంటుంది, మళ్ళీ జాబ్ పోతే ఏంటని. మరి జాబ్ పోతే ఇన్సూరెన్స్ పోతుంది కదా, అప్పుడేంటి భయం ఉండదు. అయినా వాడు ఎంత ఇస్తాడు? 6 lakhs 5 lakhs 8 lakhs సరిపోద్దా? Okay, so let's say that's for private and corporate employees, sir. What about governments, state government, central government employees ki అని చెప్తారు. వీళ్ళందరికీ ఒక అగ్రీడ్ టారిఫ్స్ విత్ ది హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే అగ్రీడ్ టారిఫ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంథింగ్ అరౌండ్ ఒక 1.9 lakhs ఉంటుంది. దాంట్లో క్వాలిటీ ఇవ్వలేరు. దో యు ఆర్ ఎ గెజెటెడ్ ఆఫీసర్, హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ ఫర్ ద హాస్పిటల్? బరాబర కోల్సాడు, సర్జరీ అయిపోయింది, తీసుకెళ్లి -2 సెల్లర్ లో ఒక 8 beds చుట్టూరు వైట్ కట్ వేసి పెడతారు షేడ్ లో. హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్. ఎవరి గెజెటెడ్ ఆఫీసర్ ఒక విజిటర్ వస్తే చూడండి ఎక్కడున్నాను. మరి అంటే గవర్నమెంట్ అగ్రీ టారిఫ్ కానీ అదే ఇవ్వగలడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉండటం వేరు, హాస్పిటల్ ఎక్కడున్నా కూడా మ్యాటర్ కదా. కరెక్ట్ కదా, అది మిస్ అయిపోతున్నారు. అసలు ఎక్కడ పిలిచారు? కొన్నిసార్లు క్యాష్ అసెంటెడ్, కొన్నిసార్లు సర్వీసెస్ ఆపేస్తారు. వీళ్ళకి అర్థమైతుందా? అంత సెక్యూర్ జాబ్ ఉండి కాస్త ప్రైవేట్ ఇన్సూరెన్స్ పెట్టుకోండి. బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కి వెళ్ళాలి. ఆ ప్యాకేజ్ లో వచ్చిన ట్రీట్మెంట్ కి వెళ్తారు. ఇప్పుడు స్టంట్ వేస్తారు వాల్వ్స్ కంటే, దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ 3 times కాస్ట్ అయింది, 1 time కాస్ట్ అయింది. ఇప్పుడు ప్యాకేజ్ అంటే ద లోయెస్ట్ చీపెస్ట్ క్వాలిటీ వేసేస్తాడు వాడు. వెన్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ ఇన్సూరెన్స్ దేర్ ఆర్ నో లిమిట్స్ అంటే వాడు హైయెస్ట్ కూడా వేస్తాడు. లెట్ ఇట్ బి. ఏముంది, క్వాలిటీ ట్రీట్మెంట్ కావాలంటే ఇట్ హావ్ యువర్ ఓన్ ఇన్సూరెన్స్, నాట్ ది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్.